అష్టావక్ర మహర్షి. పూర్వకాలమున ఏకపాదుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిరంతర తపోనిరతుడు. అతడు ఏకాగ్రతతో ఏకదీక్షతో 6 వేదాంగములతో కూడిన వేదాధ్యయనం చేశాడు. అతనికి కహోర్దుడు, మహోలుడు, మహోఢుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన భార్య సుజాత. ఆమె ఉద్దాలకుని కూతురు. ఆమె ఉత్తమురాలు. భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడం వలన ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగాడు. శిష్యకోటితో సుజాత, ఏకపాదులు హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది. ఆమె గర్భమందుండగానే వేదములు వల్లివేయసాగాడా బాలుడు. ఒకనాడు తండ్రి వల్లివేయుచుండగా గర్భమందున ఆ బాలకుడు సావధానంగా వింటూ స్వరము తప్పినదని పలికినాడు. అంతేకాదు, నిద్రాహారములు లేకుండా శిష్యులచే రాత్రింబవళ్ళు అధ్యయనం చేయిస్తే వారు మందమతులు అవుతారని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్య మహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు. కానీ పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగా పలికినాడని 8 వంకరలతో పుట్టమని ఆ బాలుడిని శపించాడు. ఆ బాలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్ర మహర్షి సూక్తి. సత్యము దేశమునకు గాని జాతికి కాని కట్టుబడి ఉండినది కాదు.